జగన్ హయాంలో ఇళ్ళు 30 లక్షల ఇళ్ళు కేటాయించారు. ఈ 30 లక్షల ఇళ్ళకి ఎంత అమౌంట్ అంటే 1,80,000 పల్లె ప్రాంతాలలో, 2,80,000 పట్టణ ప్రాంతాల్లో, సెంటున్నర పల్లె ప్రాంతాల్లో, సెంటు పట్టణ ప్రాంతాలు. ఇందులో భూసేకరణ ఒక పార్ట్, ఇళ్ళకి ఒక పార్ట్. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే జగన్ మీదన పదే పదే కంప్లైంట్ చేసుకుంటూ వచ్చారు. వాస్తవంగా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పాత్ర ఉంది. ఏంటంటే మౌలిక వసతుల కల్పన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. మౌలిక వసతుల కల్పన అంటే స్థలం సేకరణ, డ్రైనేజీ, వాటరు ఇట్లాంటివన్నీ కూడా కల్పించాలి. అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పిన పని. దాని కిందనే కదా రాష్ట్రంలో అన్ని వేల ఎకరాల భూములు తీసుకుంది. దాని కిందనే కదా ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో నడుస్తున్నటువంటిది. దాంట్లో త్రిబుల్కి అమ్ముకున్నారు అన్నటువంటిది కూడా ఆరోపణ చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వపు ఖర్చు ఆ భూమి రూపంలో ఖర్చు పెట్టేసింది. ఇక రావాల్సింది ఆయా పర్సన్స్కి, పబ్లిక్కి నేరుగా డబ్బులు రావాలి ప్రభుత్వం నుంచి. వాటి మీద రకరకాల కంప్లైంట్లు చేశారు. ఈ కంప్లైంట్లన్నిటితో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ నెగిటివ్గా ఫీల్ అయింది. దాంతో ఈ స్థలాల రేటు ఈ రేట్లు కాదు, ఎంతైతే అమౌంట్ అంటే కేంద్ర ప్రభుత్వం 2,80,000 లేకపోతే 1,80,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹1,50,000 డబ్బులు ఖర్చు పెట్టుకోండి అని చెప్పింది. అంటే ఇంటికి 4 లక్షల రూపాయలు ఇవ్వండి అని ఆదేశించింది. ఇప్పుడు 30 లక్షల ఇళ్లలో 9 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. మొన్ననే చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అంటే ఇంకా 21 లక్షల ఇళ్ళు ఉన్నాయి. వీటికి ఇస్తారా ఇప్పుడు అంటే ఇవ్వరట. నెక్స్ట్ టర్మ్ కేటాయించే వాటికి ఇస్తారట. అసలు నెక్స్ట్ టర్మ్ ఇంకెవరికి కేటాయించాలి? ఇప్పుడు అందరికీ లబ్ధిదారులకు ఇచ్చేసినట్టే కదా, ఇంకెవరికి ఇవ్వాలి అంటే ఇవ్వరు. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళకి 3 సెంట్ల భూమి ఇస్తారా, లేదా ఆ మిగతా ₹1,50,000 ఇస్తారా? అసలు పాయింట్ ఏంటంటే ఇప్పటికీ పూర్తి చేసిన ఇళ్ళు కానీ మిగతావన్నీ కేంద్రం దృష్టిలో కొత్తవే, అవి శాంక్షన్ కానివే. ఇప్పుడు వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ₹1,50,000. అసలు లాజిక్ ఇది. కానీ అలా చేస్తారా, లేకపోతే కనుక ఈ ₹1,50,000 కొత్తగా మేం కేటాయిస్తేనే ఇస్తామంటారా? చూడాలి.